హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు ఒక స్పెషల్ రెసిపీస్ చూపించబోతున్నానండి. ఫుల్ సండే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పొడి పొడిలాడుతూ ఉండే బగారా, అలాగే టమాటో పచ్చి రొయ్యలు కర్రీ, అదేవిధంగా మటన్ కర్రీ అండి. సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ, స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో మొత్తం చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇవైతే రొటీన్గా చేసే కాకుండా చాలా సింపుల్గా చూపించబోతున్నాను. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకుంటున్నాను. అలాగే 2 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. చికెన్ ఫ్రైలో ఎప్పుడైనా కానీ ఆనియన్స్ వేసుకున్నామంటే చికెన్ ఫ్రై అనేది రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుందండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లో ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని కిలో వేసుకుంటున్నాను. చికెన్ ఎప్పుడైనా కానీ ఆనియన్స్ ఇలా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే చికెన్ని వాష్ చేసేసుకొని వేసుకోవాలండి. ముందే మనం కడిగి పెట్టుకున్నామంటే చికెన్ అనేది చప్పబడిపోతుంది, కర్రీ అనేది టేస్ట్గా అనిపించదు. ఇలా చికెన్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ కారం, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే చికెన్లోని వాటర్ అంతా పూర్తిగా వచ్చేస్తుందండి. పది నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, చికెన్లోని వాటర్ చూడండి ఎలా వచ్చేస్తుందో. మనం చికెన్లో వాటర్ వేసినట్టే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం బాగా డ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఫ్రై అనేది మరింత దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై అనేది కలర్ఫుల్గా మంచి డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే చికెన్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా మంచి కలర్ఫుల్గా చేసుకున్నామంటే చికెన్ ఫ్రై అనేది నాటుకోడి టేస్ట్ వస్తుందండి. పైగా ఫ్రై అనేది కూడా 2 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోతామండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. చాలా సింపుల్గా మటన్ కర్రీ మంచి గ్రేవీతో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి.
కుక్కర్లోనే మటన్ కర్రీ అనేది బాగుంటుంది. ఇలా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు, పెద్ద పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని ముక్కల కింద వేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని వీటన్నింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఏ కర్రీకైనా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోవాలండి. ఇలా బాగా మగ్గిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మటన్ని 1/2 కిలో తీసుకున్నాను నేను. ఇలా మటన్ని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలండి. మటన్లో ఎక్కువగా వాటర్ అనేది రాదు. చికెన్లో వచ్చినట్టుగా మటన్లో రాదండి. 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కావాలంటే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయడం లేదు. మటన్ కర్రీలో పెప్పర్ పౌడర్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ స్పైసెస్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకొని ఇప్పుడు 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ ఎక్కువగానే పడతాయండి మటన్ కర్రీకి. ఇలా వాటర్ వేసేసుకొని మరొకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న మటన్ కర్రీని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. కుక్కర్ విజిల్స్ 5-6 వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ని మూత తీసుకొని కర్రీ అనేది దగ్గరగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా వాటర్గా అనిపిస్తుంది కదా, ఇప్పుడు స్టవ్ మీదే ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మంచి గ్రేవీతో ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మరొక రెసిపీ వచ్చేసి టమాటో పచ్చిరొయ్యల కర్రీ అండి. ఈ టమాటో పచ్చిరొయ్యల కర్రీ కూడా బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే మంచి గ్రేవీతో చాలా స్పైసీగా బాగుంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. 1/2 కిలో రొయ్యల్ని ఇలా నీట్గా వాష్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇవి నీసు వాసన రాకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో చేయండి. ఇప్పుడు ఈ రొయ్యల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా స్టవ్ మీద పెట్టుకోవడం వల్ల పసుపు ఉప్పు వేసి దీనిలోని వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇది స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా రొయ్యల్లోని వాటర్ అంతా దగ్గరగా వచ్చేస్తుందండి. రొయ్యలు కూడా గట్టిగా అయిపోతాయి చక్కగా. మనం వండేటప్పుడు చెదిరిపోకుండా ఉంటాయండి. ఇలా రొయ్యల్లో పసుపు ఉప్పు వేస్తే తొందరగా వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఈ రొయ్యల్లోని వాటర్ అన్నీ చూడండి ఎలా వచ్చేసినాయో. వాటర్ మనం వేసినట్టే వచ్చేస్తాయి వాటర్ అనేవి. ఈ రొయ్యల్లో ఈ వాటర్ ఉంచి మనం కర్రీలో డైరెక్ట్గా వేసామంటే కనుక రొయ్యల కర్రీ అనేది నీసు వాసన వస్తుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఈ వాటర్లోనే.
ఇలా ఉడికిపోయినాయి కదా, వీటిని ఈ వాటర్లోంచి సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. ఈ స్టవ్ మీద నుంచి ఈ గిన్నెని తీసేసుకొని ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 లేదా 3 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. గ్రేవీ అనేది ఎక్కువగా కావాలంటే ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలండి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పులుపు కోసం ఒక టమాటాని, పెద్ద టమాటాని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. లేదు చిన్న టమాటాలు అయితే 2 వేసుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కళ్ళుప్పు అనేది కొద్దిగా వేసుకోవాలి. మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గబెట్టుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని బాగా మగ్గనిద్దాం. టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోతుందండి. టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకుంటున్నాను. ఇలా రొయ్యలు మొత్తం వేసేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఈ రొయ్యల్ని మగ్గ పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ స్పైసెస్ వేసుకున్న వెంటనే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే కర్రీ అనేది మరింత టేస్టీగా అనిపిస్తుందండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇలా కర్రీలో ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఉప్పు అనేది తక్కువగానే వేసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. కర్రీలో సాల్ట్ అనేది సరిపోలేదండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ కూడా ఇలా తేలిపోతుందంటే కనుక కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చివరిలో తురుముకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని కమ్మగా ఉండే పచ్చి రొయ్యల టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. గ్రేవీ కూడా చిక్కగా చాలా బాగా వచ్చింది. ఇది బిర్యానీలో కానీ, రైస్లో కానీ, రోటీలో కానీ, చపాతీలోకి దేంట్లోకైనా కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చికెన్లో కంటే రొయ్యల్లోనే ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకు మాత్రం పెట్టారంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ టమాటా పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇది కూడా ఒక బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసుకుందాం. స్పైసీగా ఉండే టమాటా పచ్చిరొయ్యల కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మరొక రెసిపీకి వెళ్ళిపోదామా. ఇది వచ్చేసి బగారా అండి. ఇది చివర్లోనే చేసుకోవాలి. అన్ని కర్రీస్ అయిపోయిన తర్వాత నేను చివర్లో బిర్యానీ చేసుకున్నాను.
బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే వాష్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్, స్పైసెస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అనేది ఆప్షనల్ అండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది బిర్యానీ. ఇప్పుడు బిర్యానీ దినుసులన్నీ, స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 2 బిర్యానీ ఆకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని వీటన్నింటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న రైసు కిలో రైస్ తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి, సన్నగా తురుముకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు 2 నిమిషాలు ఇలా వేగిన తర్వాత 2 టమాటాలని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటా వేసుకోవడం వల్ల బిర్యానీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. పూర్తిగా టమాటాలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కప్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలండి. 4 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ అనేది కరెక్ట్గా వేసుకుంటేనే రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. 6 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఇలా కళ్ళుప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని మరొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. ఇలా రైస్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. రైస్లోని వాటర్ అంతా ఇలా దగ్గరగా అయిపోయింది కదా, ఇలా లైట్గా వాటర్ ఉండగా ఒకసారి ఈవెన్గా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసుకొని రైస్ని ఇలా చెక్ చేసుకోవాలండి. వాటర్ రిచ్గా అనిపించకపోతే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీస్ అన్నీ చేయడానికి 2 అవర్స్ పట్టిందండి. మనం టైం మేనేజ్మెంట్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా బగారా, టమాటో పచ్చిరొయ్యలు, అదేవిధంగా కమ్మని మటన్ కర్రీ, స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై, దీంతోపాటు నేను ఎగ్ని కూడా ఫ్రై చేసుకున్నాను. ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని లైట్గా వేయించుకొని సర్వ్ చేసుకున్నామంటే ఇంటికి వచ్చిన గెస్ట్లు మాత్రం తప్పకుండా తృప్తిగా తింటారండి. ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.